సో హాయ్ అండి, నేను క్లాస్లో మనం ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ మీద ప్రాబ్లం చేసాం. మనం ఈజీగా త్వరగా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలని మనం నేర్చుకున్నాము. అలాగే ఈరోజు క్లాస్లో ఎల్సిఎం ఆఫ్ త్రీ నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్గా ఎల్సిఎం ఆఫ్ త్రీ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్గా తీసుకుందాము 10, 20, 30. నార్మల్ ప్రొసీజర్లో ఎల్సిఎం చేస్తే ఎలా చేస్తాము అంటే, సో 10 తీసుకుంటాము, 10 1 జా, 10 2 జా, 10 3 జా. సో తర్వాత మిగతా 1 2 3లే కాబట్టి 10 × 1 × 2 × 3 దట్ ఈస్ 60. దిస్ ఈజ్ నార్మల్ ప్రొసీజర్. మనం నార్మల్గా ఎల్సిఎం ఈ విధంగా చేస్తాం 3 నెంబర్స్కి అయితే. అదే ఒకవేళ మనం ఇంకా ఈజీగా చేయాలి అంటే కనుక దానికి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే, లెట్ అస్ సే 10, 20, 30 మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ఇందులో హయ్యెస్ట్ నెంబర్ ఏదో దాన్ని ఐడెంటిఫై చేయండి. 10, 20, 30లో హయ్యెస్ట్ నెంబర్ ఎంత? 30 ఉంది. సో ఈ 30 తోటి ఈ మిగతా 10, 20, 30 అనేది డివిజిబుల్ అవ్వాలి. అయితే కనుక అదే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. సో చెక్ చేద్దాం. 10 ఉంది, సో 30 / 10 అవుతుంది. సో ఇది అవుతుంది. నెక్స్ట్ 30 / 20. సో ఇది డివిజిబుల్ అవ్వదు. సో అవ్వదు కాబట్టి అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ 30 with 2. అప్పుడు ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో 60 అది స్ట్రైక్ ఆఫ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇది మనకి డివిజిబుల్ అయిపోయింది కాబట్టి స్ట్రైక్ ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఇది డివిజిబుల్ అవ్వలేదు. 30/20 చేస్తే మనకి డివిజిబుల్ అవ్వలేదు. అవ్వకపోతే ఏం చేసామంటే, మనం 30ని 2తో మల్టిప్లై చేసాము, 60 అయింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. సో ఈ 60 అనేది 20 తోటి డివిజిబుల్ అవుతుంది. ఎస్ అవుతుంది. సో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30 ఈజ్ 60. ఇది మన ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనం ఏం లేదు, ఫస్ట్ మనకి మూడు నెంబర్స్ ఇచ్చారు కదా, 10, 20, 30 అని. ఆ 3 నెంబర్స్ చూసుకోండి. దాంట్లో హయ్యెస్ట్ నెంబర్ ఏదో అది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఐడెంటిఫై హయ్యెస్ట్ నెంబర్ తోటి మిగతావి డివిజిబుల్ అవుతాయి లేదో చూడండి. ఒకవేళ డివిజిబుల్ అయితే వెరీ గుడ్, హ్యాపీ. అదే మనకి ఎల్సిఎం అవుతుంది. ఒక డివిజిబుల్ అవ్వకపోతే, ఎక్కడ డివిజిబుల్ అవ్వట్లేదో చూడండి. దాన్ని నెక్స్ట్ ఆ నెంబర్ తోటి 2 తోటి మల్టిప్లై చేయండి. 2తో కూడా మల్టిప్లై అవ్వకపోతే 3తో చేయండి. ఒకవేళ అక్కడ కూడా అవ్వకపోతే అప్పుడు మనం నెక్స్ట్ నెంబర్ ఏం చేయాలో చూద్దాము. ప్రస్తుతానికైతే ఈ విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక క్లారిటీ వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 6, 12, 24 ఈ 3 ఉన్నాయనుకోండి. ఇప్పుడున్న మనకు షార్ట్ కట్ మెథడ్లో చెప్పుకోవాలంటే, ఈజీగా చేసేయాలి అంటే కనుక నేను చెప్పాను, ఈ మూడిట్లో హయ్యెస్ట్ నెంబర్ ఏదో చూసుకోమని చెప్పాను. దిస్ ఇస్ 20.